ఒక పక్క జెన్‌జీ యువత రోడ్డెక్కి హక్కుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం నినదిస్తూ ఉంటే, దేశవ్యాప్తంగా ఈ అంశాలు, ఈ నిరసనలంతా తీవ్ర చర్చనీయాంశమవుతూ ఉంటే, బాహుబలి లాంటి కేంద్ర ప్రభుత్వమే తలగ్గాల్సిన పరిస్థితులుంటే, సంస్కరణలకు పూనుకుంటూ ఉంటే, మరొక పక్క ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రం మార్పు కనిపిస్తున్నట్లు లేదు. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి గారికి అండ్ రోజా గారికి పోలీసులు ఇచ్చిన నోటీసులను చూస్తే ఇక వీళ్ళు మారరా అనిపించింది. కారణం ఏంటి అని అంటే, అప్పుడు వారాంత పలుకులు ఆయన చాలా నీచంగా వైసీపీ నేతల మీద అప్పుడు చేసిన కామెంట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వైసీపీ నాయకులు సొంత భార్యలను కూడా చెల్లెళ్ళుగా భావించి వేరే వాళ్లకు పెళ్లి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి పంపిస్తారు. వైసీపీ నేతలు జగన్ చెబితే సొంత భార్యలకు వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసి పంపిస్తారా? ఇట్లా మాట్లాడిన వాళ్ళ మీద కదా కేసులు పెట్టాలి. నీచమైన కమెంట్స్ కదా ఇవి. ఇలా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా దీని మీద నిరసన వ్యక్తం చేసుకుంటూ ఆ పత్రికా ప్రతులను ధ్వంసం చేసి అంటే ఏమంటారు, కాల్చారు, ధ్వంసం చేశారని భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద, రోజా గారి మీద కేసులట. దాని మీద విచారణకు రమ్మని చెప్పి ఈ నెల 30వ తేదీ నోటీసులు ఇచ్చారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారికి, నగిరిలో రోజా గారికి నోటీసులు ఇచ్చారు. ఏంటిది? ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా. నిరసన వ్యక్తం చేస్తే కేసులు పెడతారా? మాట్లాడితే కేసులు, నిరసన వ్యక్తం చేస్తే కేసులా? అలా చెత్తకూతలు కూర్చున్న వాళ్ళ మీద కదా కేసులు పెట్టాలి. ఎవరైనా అధినేత చెబితే ఆ పార్టీ నాయకులు వింటారు. అలాగని చెప్పి పిల్లలను చెల్లెలుగా భావించి వేరే వాళ్ళకి పెళ్లి చేయమని చెప్తారా? ఎంత నీచమైన కూతలు ఇవి. వీటి మీద నిరసన వ్యక్తం చేయరా? కూతలు కూర్చున్న వాళ్ళ మీద కేసులు పెడతారా? నిరసన వ్యక్తం చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారా? ఎంత దారుణం. అసలు పోలీసులకు దేశంలో వీళ్ళకి 26వ ర్యాంక్ వచ్చిందన్న సంగతి కూడా గుర్తున్నట్లేదు. సీరియస్లీ ఇవేం కేసులు అండి బాబు? దీని మీద విచారణలు ఏంటి? ఎవరి మీద పెట్టాలి అంటున్నా, ఎవరి మీద పెడుతూ ఉన్నారు? అదే